అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారి నిర్దేశించింది. దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది. అప్పటికి ముందు భాస్కరరాయల వారికి ఎక్కడో ఎవరి దగ్గర కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కరరాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే, అమ్మా రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా, నాకు రుణం ఉంది అని భాస్కరరాయల వారు అన్నారని, మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్ళేటప్పటికీ ఆ రుణాన్ని తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని, అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కరరాయల వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో. కాబట్టి మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభం చేసి పూర్తి చేశారు.